ఇవి తీస్తే పుణ్యమే కానీ పాపం కాదండి. కానీ మీరు తీయడం ఏంటండి? దీనివల్ల నేనేమీ అలసిపోనండి. చెప్పాను కదండి పుణ్యమని. ప్లీజ్ అండి. అలాగా? అయితే మీ పుణ్యంలో సగం నాకివ్వండి. అదెలా? మిగిలిన సగం విస్తరలు నేను తీసి ఆ మిగిలిన పుణ్యం నేను తీసుకుంటాను. చూడండి, మీరు సైలెంట్గా కూర్చోండి. ఇక్కడ నుంచి లేవకూడదు. వీడొకడు ఇలా తయారయ్యాడేంటి కదా? ఒక్కోసారి వీడు నీ మనవడేనా అని నాకు డౌట్ వస్తుంది. మనం ఎందుకు ఇక్కడ? పద. సార్, ఇందాక ఒక మేడం సొర తీసుకురమ్మన్నారు, మీకేనా? పర్లేదు, హిట్ ఇవ్వు. తాగండి. మీరు తాగండి. ఏమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? భోజనం లేదేం లేదు, ఎలా? ఆకలేస్తోందయ్యా, ఒక ఆకులో పెట్టియండి అయ్యా, తీసుకొని పక్కకెళ్ళి తింటానయ్యా. చెప్పేది నీకు అర్థం కావట్లేదా? ఎల్లమ్మా. అలా అనకండయ్యా. అయ్యా, కొంచెం పెట్టియండి అయ్యా. విసికించకుండా వెళ్ళమ్మా. అర్థం చేసుకోండి అయ్యా. ఆగండి. కొత్త దంపతులకి ఇంతమంది భోజనం చేసి ఇచ్చే ఆశీర్వాదం కన్నా ఒకరు ఆకలితో పడే బాధే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఒక ప్లేటు భోజనానికి ఆస్తులేమీ కరిగిపోవు కదన్నా. ఎదుగమ్మా, తీసుకో. అమ్మా, నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా ఉండండి తల్లి.
చెప్పాలి. రే అర్జున్, ఇంద్ర రాడని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా. అయినా వినకుండా నువ్వు ఆశ పెట్టుకున్నావు. అనకూడదు కాని మాట మీద నిలబడేటట్టు బాగానే పెంచావురా వాణ్ణి. సర్లే, ఇప్పుడు వాడి కోసం మొహం మార్చుకుని కూతురు పెళ్లి డిస్టర్బ్ చేసుకోకు. పదరా. తాతయ్య తాతయ్య, ఏంట్రా? ఇంద్రమావయ్య వచ్చాడు. ఎక్కడ్రా? ఎక్కడున్నాడు వాడు? ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు తాతయ్య. సుభద్ర రా. రే ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంద్ర రావడం ఏంటి? నేను చెప్పేది నిజం మావయ్య. నాతో రండి, చూపిస్తాను. రండి. హలో సార్, నా పేరు అశోక్ కుమార్ సార్. నేను ఇంద్రా కొలిక్ సార్. మా ఇంద్ర రాలేదా? ఇంద్రా రావటం ఏంటండి? హలో, హాయ్ గౌతమ్, హౌ ఆర్ యూ? ఫైన్. అన్నట్టు ఇంద్రా వస్తువులు పంపించాను, మీకు అందాయా? ఇంద్ర ఇంద్ర వస్తువులు ఇంద్ర వస్తువులు ఏంటి? అవును, ఇంద్రా వస్తువులన్నీ మీరు ఇక్కడే వదిలేశారు కదా. నేను తీసుకొచ్చి ఇవ్వడానికి నాకు కుదరలేదు. అందుకే మా కొలీగ్ అశోక్ అని అతను హైదరాబాద్ వస్తుంటే అతనితో పాటు ఇచ్చి పంపించాను. అయితే ఇతను ఇంద్ర వస్తువులు తీసుకొచ్చిన మనిషి అన్నమాట. మా ఇంద్ర ఎక్కడండి? అదేంటి సార్, ఇంద్రా నాన్న, అక్కడ యామిని ఆంటీ శ్రావ్యతో గొడవ పడుతుంది. గొడవ? ఏంటి? అవును నాన్న, మీరు త్వరగా వెళ్ళాలి. అది కాదురా ఇంద్ర. అబ్బా నాన్న, ఇదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళండి నాన్న. గొడవ పెద్దదయ్యేలా ఉంది. మీరు అశోక్ మీరేనా? ఎస్. వాళ్ళేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఏదో ఏదో అటాక్ జరిగిందట కదా, నీకేం కాలేదు కదా? అక్కడ ఏదో అయ్యిందనేసరికి ఇక్కడ మాకు కొండాగినంత పనైందిరా. శ్రావ్య పెళ్లికి ముహూర్తం పెట్టాం. నువ్వు లీవ్ పెడతావో లేక రిజైన్ చేస్తావో నాకు తెలీదు. నువ్వు వస్తున్నావు అంతే. సరే నాన్న, వస్తాను. ఏంటి గౌతమ్ గారు మీరనేది? ఇంద్ర చనిపోయిన విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? మీరు చెప్పలేదా? అవును అశోక్ గారు, మా అమ్మ నాన్నకి ఇంద్ర లేడని తెలిస్తే తట్టుకోలేరు, ప్రాణాలు వదిలేస్తారు. అందుకని ఇంత పెద్ద విషయాన్ని ఇంత ఈజీగా దాచిపెట్టారా? ఈజీగా కాదండి, చాలా కష్టంగా. తెలిస్తే వాళ్ళు ఏమైపోతారోనని ఒకవైపు,
ఈ విషయాన్ని అసలు ఎప్పుడు ఎలా చెప్పాలా అని మరొక వైపు ప్రతిరోజు అనుక్షణం మదన పడుతూనే ఉన్నాం. అందుకే ఇందిర రాలేదని, ఏదో ఒక పని పడిందని, తర్వాత వస్తాడని మీరే మా నాన్నకి ఏదో విధంగా నచ్చజెప్పాలి. నేనా? అవునండి, ఇప్పుడు మీరు చెప్పకపోతే ఆయన ఇందిరా గారి గురించి కంగారు పడతారు, ఆరా తీస్తారు. నిజం తెలిసిందంటే తట్టుకోలేరు. ఈ ఒక్క హెల్ప్ చేసి మీరు వెళ్ళిపోండి, తర్వాత మేము చూసుకుంటాం. చూడండి గౌతమ్ గారు, ఎదురుగా వచ్చే శత్రువుల్ని ఎంతమందినైనా ఎదుర్కొనే మాకు మీరు నిజం చెప్పగానే కాళ్ళు చేతులు ఆడక చెమటలు పట్టి వణుకుతున్నాయి సార్. బార్డర్లో ఎన్నో చావులు చూసిన నాకు మీరు చనిపోయిన ఇంద్రాని బతికించి ఒక్క ఇంటినే బతికిస్తున్నారంటే ఈ విషయంలో మీ అంత ధైర్యం నాకు లేదు. ఒక పని చేస్తానండి, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. మీ ఫ్యామిలీకి మీరేం చెప్పుకుంటారో, ఎలా మేనేజ్ చేసుకుంటారో మీ ఇష్టం. అది కాదు అశోక్ గారు, మీరు వెళ్ళిపోతే మేము దొరికిపోతాం. చూడండి, నేనేదో భయంతో స్వార్థంతో వెళ్ళిపోవట్లేదు. మీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేనేమాత్రం తడబడినా ముందు దొరికిపోయేది మీరే. వాళ్ళ కోసం మీరు పడుతున్న శ్రమ, తాపత్రయం నా వల్ల వృధా కాకూడదని చెప్తున్నాను. తీసుకోండి. కానీ ఇంద్రా చనిపోయినా ఇంకా వాళ్ళ గుండెల్లో ఇంద్రాని బతికిస్తున్నందుకు థ్యాంక్స్. అన్నా, మన కానిస్టేబుల్ బాసు చెప్పింది కరెక్టే అంటావా? ఏమనరా? అదే అన్నా, నీ ఫోన్ దొంగ, నీ బంగారం ఇక్కడే ఉన్నారని. రేయ్, కానిస్టేబుల్ చెప్పింది తప్పవుద్దేమో గానే బాస్ గారు చెప్పింది మాత్రం నికార్సైన నిజం. నా బంగారం ఈ పెళ్లిలోనే ఉంది. అయ్యా, మా అమ్మ మేనకోడలు తప్పిపోయారు. వాళ్ళని ఈ ఊళ్ళో మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. కొంచెం చూసి చెప్పండి. లేదండి. అన్నా, ఇది ఆ బంగారాజు గడు గొంతులా ఉంది. అమ్మా, మా అమ్మ మేనకోడలు తప్పిపోయారు. వాళ్ళని మీరు ఎక్కడైనా చూసారా? లేదండి. వాళ్ళు ఎలా ఉంటారు? ఏమైనా గుర్తులున్నాయా? ఫోటోలు ఉన్నాయండి, ఇదిగోండి. అమ్మ నా బంగారాజు, నా ఫోన్ కొట్టేసింది నువ్వా? ఎక్కడైనా చూసారా బాబు? చూసాం. ఎక్కడ? ఇక్కడ. ఎరా, అమ్మ నా బంగారాజుగా, నా ఫోన్ కొట్టేసి నన్నే ముప్పు తిప్పలు పెడతావా? నిన్ను మాత్రం వదలనరా. అది బుల్లబ్బాయ్. అది ఏంట్రా నిన్ను వదిలేది? నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలే. అన్నా, పారిపోతున్నాడు అన్నా. సూత్తావేంట్రా? పరిగెత్తోని పట్టుకొనే మన డెన్నుకు తీసుకొచ్చే. మరి నువ్వు? ఫోన్ దొరికింది కదా, నా బంగారాన్ని కూడా కనిపెట్టి పట్టుకొస్తా. ఎల్లో అని పట్టుకొచ్చే. అలాగే అన్నా. రేయ్, బంగారం వస్తున్నా వస్తున్నా.
ఏంటి నేనేదో మీ చెల్లితో గొడవ పడుతున్నాను అని చెప్పావంట? అదేంటి మీరేం గొడవ పడలేదా? అంటే ఏంటన్నయ్యా, మేం గొడవపడి ఈ పెళ్ళి ఆపేసుకోవాలన్నా నీ ఉద్దేశం? అయ్యో నేను అలా ఎందుకంటాను శ్రావ్య. ఎవరో వచ్చి నాతో అంటేనే నేను నాన్నతో చెప్పాను అంతే. సరే సరే, ఇందిరా ఎక్కడ రా? అవును, ఇందిరా కొలీగ్ అశోక్ కుమార్ వచ్చాడు కదా, అతనెక్కడా? అది అశోక్ కుమార్ వెళ్ళిపోయాడు నాన్న. రేయ్, వెళ్ళిపోవడం ఏంట్రా? మరి ఇందిరా ఏడి? అది ఇంద్ర రాలేదు నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? అదే నాన్న, ఈ ఇందిర రాలేదు. రాకపోవడం ఏంట్రా? వస్తానని చెప్పాడుగా. పైగా అక్కడి నుంచి అతని కొలీగ్ వచ్చినప్పుడు వీడు రావడానికి ఏమైంది? ఫోన్ చేయి వాడికి. నేను ఇప్పుడే వాడితో మాట్లాడాలి. నాన్న పొద్దు నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు నాన్న. ఎందుకు? ఎందుకంటే వాడు కాశ్మీర్లో లేడు నాన్న. కాశ్మీర్లో లేడా? మరెక్కడున్నాడు? ఏమైంది వాడికి? వాడు బానే ఉన్నాడు కదా? వాడికేం కాలేదు కదా? రే చెప్పరా, చెప్పరా. నాన్న ఏం కాలేదు, బానే ఉన్నాడు. మరెందుకు రాలేదురా? వాడు వస్తానన్న మాట నిజం, రావడానికి బయలుదేరిన మాట నిజం. కానీ చివరి నిమిషంలో ఒక ఆపరేషన్ పని మీద బంగ్లాదేశ్ పంపించారంట. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక చెప్తే మీరు ఒప్పుకోరని మీకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడంట నాన్న. ఈ విషయం చెప్పడానికే అశోక్ని ఇక్కడికి పంపించాడు. ఆపరేషన్ పని మీద బంగ్లాదేశ్ వెళ్ళాడా? అసలు వాడికి నేనేం చెప్పాను రా? అవసరమైతే జాబ్కి రిజైన్ చేశాను రమ్మని చెప్పాను కదా. వాడు వస్తాడని నేను ఎంతో ఆశ పెట్టుకుంటే ఇదా వాడు చేసిన పని. డిసప్పాయింట్ అవ్వకు అర్జున్. ఏంట్రా డిసప్పాయింట్ అవ్వకు? వాడు వెళ్ళి ఎన్ని నెలలవుతుందో తెలుసా? వాడిని చూడకుండా ఇన్ని రోజులు ఉండడం ఇదే ఫస్ట్ టైం రా. మాకేనా ప్రేమ, వాడికి లేదా? వాడి కోసమే కదరా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరి ఇక్కడికి వచ్చింది. రే బాధపడకరా. ఒకప్పుడు మీ నాన్న చనిపోతే నీకు లీవ్ ఇచ్చినా సరే, నువ్వు వచ్చే అవకాశం ఉన్నా సరే నువ్వేం చేశావురా? ఆ రోజు జరుగుతున్న యుద్ధంలో నీ అవసరం ఉంది అని రాలేదు కదా. నీకో న్యాయం వాడికో న్యాయం అంటే ఎలారా? అయినా వాడికి మాత్రం రావాలనుండదా? మీ అందరినీ చూడాలనుండదా? వీలు చూసుకుని వాడే వస్తాళ్లే. ముందు జరగాల్సిన పెళ్లి సంగతి చూద్దాం పద. అవతల ముహూర్తానికి టైం అయిపోతుందిరా. పదరా పద. ఇదేంటి గిఫ్ట్ బాక్స్ ఇక్కడ పెట్టారు? ఎవరిదై ఉంటుంది? ఏహే, పెళ్ళికి గిఫ్ట్ తీసుకొస్తే ఎవరిదో ఎందుకై ఉంటుంది? మాదై ఉంటుంది కదా. బుజ్జి, ఏంటి బాక్సు? గిఫ్ట్ జేజీ, మనదే. మందే అని చేతిలో పట్టుకుని తిరుగుతావేంటి? వెళ్ళి గదిలో పెట్టు. ఓకే.